రుక్మిణీ కళ్యాణం భాగవతంలో దశమ స్కందము ఆయువుపట్టు. ఈ దశమ స్కందమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వ భాగమును రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందువలన, చూసినందువలన, వినినందువలన, చదివినందువలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుం దనోనొక దొడ్డరాజుగల్ దాతని కేవురు పుత్రు లగ్రజుం దనయుడు రుక్మిణా బర్గు నందనకుం గడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణిన ప్రసిద్ధయే. విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు. వాళ్ల పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి 5 చెల్లెలైన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయిచు నబలలతోడ వియంబులందు బుజ్జన గూళులు గొమరొప్ప వండించి చెలులకు బెట్టించు జెలువు మెరసి రమణీయ మందిరారామ దేశంబుల బువ్వు దీగెలకును బ్రోదిచేవు సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ జలరేగి బంతు లాడసారికా కీర పంక్తికి జదువు జెప్పు బర్హి సంగములకు మురిపొములు గరపు మదమరాళంబులకు జూపు మందగతులు. ఆ తల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్లను వండించి వచ్చిన వాళ్లందరికీ బొమ్మల పెళ్లిళ్లు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్లు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది. చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్లు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ ఇంటికి వచ్చేవారు 15 నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం 5 నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికి వచ్చే మాటలో మాట్లాడేవాడు అయి ఉండాలి. అంతేకాని ఇంటికి వచ్చేవాడు లౌకికమైన విషయములు, వాడిమీద గోల, వీడిమీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక ఇంట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే ఇంట్లో పిల్లలకు పెద్దలేడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురుకొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి ఉన్నదై, ఇంతకు పూర్వం ఏ పురుషునికి తన హృదయంలో స్థానము ఇవ్వనిదే కులవతియే ఆచారము సంప్రదాయము తెలిసి ఉన్నదై, కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై, ఇతః పూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై, తన భర్తను తాను ఎన్నుకున్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చద మంచు సేముషి సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టిదు సందుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు స్పందేవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నందుడై నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టుగలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడై పెద్దన్నగారైన రుక్మి శిశుపాలునకు ఇస్తానంటున్నాడు.
అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి ఇంటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చేయాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలైన వాళ్లు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. మహానుభావా, నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కాని నా అన్నగారైన రుక్మి నన్ను తీసుకుని వెళ్లి శిశుపాలునకిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకుని వెళ్లి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకుని ద్వారకా నగరమును చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కాని అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సమాహనం చేతూ, అయ్యా, మీరు ఏ దేశమునకు చెందినవారు? మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిద్యోతనుడు, నేను భీష్మకుడను, రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది అని ఆ లేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు. ఆ లేఖను తీసుకుని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాసభగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నే పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి. నీవు ధన్యుడవు, 10 మందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు. ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు కలవాడివి అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడైనా వ్రతం చేసిన దానను అయితే, ఒక నోము నోచిన దానను అయితే, ఒక మహానుభావుడైన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే, మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే, నాకు అటువంటి పుణ్యమే ఉంటే అధముడైన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక. నేను నీ దానను ఔదునుగాక అంది. ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని 5 కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి 5 ఇంద్రియములు. ఈ 5 ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ 5 ఇంద్రియములు. చేది ప్రభువైన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. ఇంద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా, నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమైన గుణములు నాయందు ప్రవేశపెట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చేయాలి. నాకు ఉన్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి. రుక్మిణి, నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకువెళ్లాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అప్పుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో, మావాళ్లు నన్ను పెళ్లికి ముందు ఊరి చివర ఉన్న పరమశివుని ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్న మహాదేవుడైన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకుని తీసుకువెళ్ళిపో అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది. అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి. ప్రాణేశ
నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రమ్ముల కలిమి ఎలా? పురుషరత్నమా, నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేలా? భువనమోహన, నిన్ను బొడగానగా లేని చక్షురింద్రియముల సత్వమేలా? దయిత, నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫలరససిద్ధి ఎలా? ప్రాణేశ, నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు కొరగానిది? నిరంతరము నిన్ను గాఢాలింగనం చేసుకుని నీ మేడలో ఉన్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్ద పెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఏ నీ గుణములు గర్నేంద్రియంబులు శోక దేహతాపంబులు దీరిపోవు. నేనీ శుభాకారం మీక్షింప గన్నుల కఖిలార్ధలాభంబు గలుగుచుండు. నేనీ చరణసేవయే ప్రొద్దుచేసిన భువనోన్నతత్వంబు బొంద్గలుగు. నేనీ లసన్నామా మే ప్రొద్దు భక్తితో దడవిన బంధసంతతులు వాయు. నట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు. కరుణ జూడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర. ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాసములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు నా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్థం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన. నీ పాదముల నుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషులవాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు, 100 జన్మలైనా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకాని అన్యులను మాత్రం భర్తగా అంగీకరించెను అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది. స్వామి ఈ లేఖను చదివి దానిని పక్కన పెట్టి అగ్నిద్యోతను నీతో, ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్లను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అప్పుడు అగ్నిద్యోతనుడు అన్నాడు, ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడినే. అగ్ని అనేది స్వయం ప్రకాశము, అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు. గురువు ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ ఇద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా, నీవు వెంటనే బయలుదేరి రావలసినది అని చెప్పాడు. ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని బలరాముడు అడిగాడు. విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకుని తీసుకురావడానికి వెళ్లారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్లాడని సైన్యమును తీసుకుని వెనకాతల బలరాముడు వెళ్లాడు. కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు.
అక్కడివారు ఆయనను చూసి ఏమీ అందగాడురా మహానుభావుడు, ఆ నెమలి పించం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు, ఆ కిరీటం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం. గోపస్త్రీ పరివేష్టితో విజేతే గోపాల చూడామణః. ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది. ఘనుడా భూసురు డేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుం దది తప్పుగా దలచెనో, విచ్చేసెనో, ఈశ్వరుం దనుకూలింప దలంచునో తలపడో, యార్యా మహాదేవియున్ నను రక్షింప నెలుంగునో ఎలుగదో, నా భాగ్యమెట్లున్నదో, అగ్నిద్యోతనుడు వెళ్లాడో లేదో, మార్గమధ్యంలో ఏదైనా బడలికను పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో, నేను కృష్ణుని పొందగలనో లేదో అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కాని కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్లు అనుకుంటున్నారు, తగూని చక్రీ విదర్భరాజసుతకుం దధ్యంబు వైదర్భియం. దగునీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ ఇద్దడం. దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతియే. మగడో గావుత జక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో! కాని తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటినీ ఇచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకుని కృష్ణుని భర్తగా పొందాలి అని ఆ ఊళ్ళో వాళ్లు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడిపోతుంది. అమ్మవారు అన్న మాటలో ఆర్యామహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట ఉంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు. బాణత్వం వృషభత్వ మర్ధవపుషా భార్యాత్వం మార్యాపతే. ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ. త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః. పూజ్యాత్ పూజ్యతరః స ఏవహి నచేత్కోవా తదన్యోధికః. శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేనివాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి ఉంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడైన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీ కళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధిచేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్నవాళ్లని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి వద్దక పరుగెత్తుకు వచ్చి, కన్యక, కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువునైనందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకుని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల ఐదవతనం నిలబడాలంటే గౌరీ తపస్సు చేయాలి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగలుగుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికీ కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది.
గౌరీ తపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీ తపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమైన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది, నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేసులన్. మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతుగదమ్మా. మేటిపె దమ్మ దయాంబురాసివి గదమ్మా. హరిం బతీజేయు మమ్మ. నీ నమ్మినవారికెన్నటికీ నాశము లేదు గదమ్మా. ఈశ్వరి సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు ఇద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని ఐదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా ఐదవతనంతో నిలబెట్టవా. ఓ ఈశ్వరి, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందడో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం గంఠీరవేంద్రావల గ్ను నవాంభోజద్లాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాసదే హూ నగారాతిగజేంద్రహస్తనిబ్బాహుం జక్రి బీతాంబరున్ ఘనభూషాన్వితు గమ్ముకంటూ విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకుని ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడైన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారికోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ. తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమంది వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంటపడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్లాడు. జరాసంధుడు అన్నాడు, బ్రతకవచ్చు నొనల ప్రాణంబులుండిన. బ్రతుకు కలిగెనేని భార్య కలదు. బ్రతికితీవు భార్యపట్టు దైవమెరుంగు వగవ వలదు చైద్య. వలదు వలదు. శిశుపాల, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమైన ఆవేశంతో కృష్ణుని రథం వెంటపడి, మా సరివాడవా, మా పాపగొనిపోవా, నేపాటిగలవాడా, వేది వంశ మెందు జన్మించితి, వెక్కడ బెరిగితి, వెయ్యది నడవడి, ఎవ్వడెరుగు, మానహీనుడ వీవు, మర్యాదలెరుగవు, మాయగేకుని కాని మలయరావు, నిజరూపమున శత్రు నివహంబుపై బోవు, వసుధేసుడవుగావు వావిలేదు. కొమ్మ నిమ్ము, నీవు గుణరహితుండవు, విడువు, విడువవేని విలయకాల, సికిసిఖా సమాన సిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు. రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టినవాడివి. ఆలమందల వెనకాల తిరిగినవాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా? మా పిల్లను ఎత్తుకుపోతావా? నిలు నిలు కృష్ణా, నిన్ను ఇప్పుడే తుదముట్టించేస్తాను అని వస్తున్నాడు. కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నిండా చేస్తున్నాడు.
కాని అది స్తుతిపాఠం అయిపోయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్టుకుని సంకల్పం చేస్తున్నారు అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాన్నుంబుతో వినత శ్రాంత ముఖంబుతో శృతిచలధ్వేణికలాపంబుతో గనుదోయిన్ జడిగొన్న బాష్పములతో గన్యాలలామంబు మ్రో హిన రుక్మిం దెగవ్రేయబోక మగిడం కృష్ణుండు రోచిష్ణుడై అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది. భయపడిపోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్లు పట్టుకుని కళ్ల వెంబడి నీళ్లు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు అని ఆయన పాదములు పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు, వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను అని కిందికి దిగి కత్తి తీసి రుక్మి తల పట్టుకుని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలిపెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిణి బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధపడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు. ధ్రువకీర్తన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారినిన్ మానవై భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధుబాం ధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచుడామణిన్ రుక్మిణిన్. ఆ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది అయిన రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతి లగుచు ముక్తభీతు లగుచు. ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీదేవి. ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియే మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి? మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు అని ప్రజలందరూ భావించారని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీ కళ్యాణగాథ వినిపించాడు.